26వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు కాదమ్మా 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రములో గర్భింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటూ కూడా సముద్ర ప్రయాణంలో ఓడలో గాలి తుఫాను రేగినప్పుడు తన శిష్యులు భయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు ఓడ అమరమన పడుకొని ఉన్నప్పుడు, అయా నీకు చింతలేదా, మేము నశించిపోవచ్చున్నామని కేక వేసినప్పుడు ఆయన లేచినప్పుడు మాట్లాడిన మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, నేను ఉన్నా కదా అని గాలిని సముద్రాన్ని గద్దించాడంట. దేవునికి స్తోత్రం. మరి ఒక చోట అయితే పేతురు గారు, మనందరం పేతురు గారిని బైబిల్ గ్రంథంలో తనున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి అందరూ దుడుకు పేతురు అంటాడు, తొందరపడేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన ఒకానొక సమయంలో అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను సముద్రం మీద రేగినప్పుడు ఆయన దానిని గద్దించి వారికి ధైర్యపరిచిన సమయంలో పేతురు మాట్లాడుతారు, అయ్యా నేను కూడా నీకులాగా నీటి మీద నడుస్తానయ్యా. ఎందుకంటే ఆయనను చూసి నీటి మీద నడిచి వస్తుంటే అందరూ ఏమనుకున్నారంట, భూతం అనుకున్నారంట. యేసుక్రీస్తు ప్రభు వారు వెంట ఉంటూ కూడా ఆయనను చూసి భూతం అనుకున్నారంట. భయము మనుషుల యొక్క తత్వం అయిపోయింది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, భయపడుట వలన ఉరి వచ్చును, పిరికి వారు పరలోక రాజ్యం చేరను. అలాగే యోబు గారు అంటాడు, ఏది వచ్చునని నేను భయపడితేనో అది నా మీదకి వచ్చింది అంటాడు. అంటే భయం వల్ల మనం కొన్ని నష్టపోవాల్సి వచ్చింది. అదే భయము మనకు ఉరి తెచ్చింది. అదే భయము మనకు దేవుని రాజ్యానికి చేరనీయకుండా చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులు అలా భయపడుతున్నటువంటి ప్రపంచం కొరకు, అలాంటి భయపడుతున్నటువంటి ప్రజల కొరకు, పాపంలో ఉన్న ప్రజలకు విడుదల కలిగించి ఆయన చనిపోయి తిరిగి లేవడం వల్ల నిత్య జీవము తీసుకొచ్చి అందరికీ అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువాని నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ పొందిన వారు కూడా ఇంకా భయపడుతున్నారని, భయం ఇంకెందుకు, నేను ఉన్నానుగా, నేను వచ్చాను కదా అని ప్రభు తెలియపరచడానికి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. భాషాంతరంలో దేవుడు మనకు పౌలు గారు మాట్లాడతాడు, దేవుడే మన పక్షంలో ఉండగా మనకి విరోధి అవ్వడం. మనకి ఎవరు విరోధులు ఉంటారు, ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి. విరోధులు ఒకవేళ ఉన్నా వారి మీదకి విజయాన్ని ఇచ్చేయగలిగిన